ఏపీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. సాగర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగింది. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీవీపీ నాయకులు కోరారు. గత 2019 నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న కారణంగా ఇప్పటికీ 7,500 కోట్లకు పైగా పెండింగ్ లో ఉంది. దాని కారణంగా ఒకవైపు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే గానీ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వమంటూ ఒత్తిడి చేస్తా ఉంటే అటు రియంబర్స్మెంట్ చెల్లించలేక ఇటు పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు విద్యారంగాన్ని విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఆశించినటువంటి